అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్న కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఇవాళ విచారించనుంది. 2014లో ఆయన కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారని, ఇదే విషయాన్ని ఆయన ఓ టీవీ ఛానల్లో ఒప్పుకోవడం కూడా జరిగిందంటూ పిటిషనర్ గతంలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే విచారణ ఆపాలని, కేసును విజయవాడకు బదిలీ చేయాలని కోడెల క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన హైకోర్టు దాన్ని సంబంధించలేదు. 200 సిఆర్పిసి ప్రకారం విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలపై ఇవాళ నాంపల్లి కోర్టు కేసు టేకప్ చేయనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ నాంపల్లి కోర్టు కోడెలపై కేసును టేకప్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంబంధించి 2014 ఎన్నికల్లో అతడు 11,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి గెలిచానని ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ భాస్కర్ రెడ్డి అయినటువంటి కరీంనగర్ చెందిన వ్యక్తి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే పిటిషన్ విచారించిన నాంపల్లి కోర్టు కోడెలకు సమన్లు జారీ చేయడం, మరోపక్క నేరుగా హాజరు కావాలని గతంలో చెప్పింది. ఈ నేపథ్యంలోనే కోడెల శివప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ ఆపాలని క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు మాత్రం క్రాష్ పిటిషన్ అనుమతించకుండా కేవలం కోడెల శివప్రసాద్ హాజరును మాత్రమే మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక కేసును విజయవాడ కోర్టుకు బదిలీ చేయాలని కూడా ఒక అభ్యర్థులను హైకోర్టు ముందు ఉంచారు. కానీ దాన్ని కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ తిరిగి గతంలో కరీంనగర్ కోర్టులో ఈ యొక్క కేసు పిటిషన్ దాఖలైన నేపథ్యంలో కూడా స్టేట్మెంట్ రికార్డు చేయకపోవడంతో తిరిగి మళ్ళీ విచారణ ప్రారంభించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు 200 సిఆర్పిసి ప్రకారం తిరిగి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు పిటిషనర్ తో పాటు ఆ రోజు ఆ టీవీ ఇంటర్వ్యూలో చేసినటువంటి రిపోర్టర్ తో పాటు పలువురు సాక్ష్యాలను కూడా స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. దీని నేపథ్యంలో ఈ రోజు కోర్టు విచారించాల్సి ఉంది. మరి పిటిషనర్ కోర్టుకు హాజరయ్యి నేరుగా కోర్టు ముందు ఈ రోజు హాజరు కావాల్సి ఉంది. అయితే మరోపక్క హైకోర్టు ఆదేశాలు, ఉత్తర్వుల కాపీలు ఇంకా నాంపల్లి కోర్టుకు అందని నేపథ్యంలో ఈ రోజు పిటిషనర్ తరపు న్యాయవాది కూడా ఆ కోర్టుకు అంశాన్ని ప్రస్తావించి ఆర్డర్ కాపీ కూడా అందజేసే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ ప్రారంభం నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా స్టేట్మెంట్ రికార్డు ఈరోజు చేస్తున్నారు. లేదంటే తిరిగి మరొక రోజుకు వాయిదా వేసుకుని చూడాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు దాదాపు ఏకంగా తనకు తానుగా నేరుగా ప్రత్యక్షంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో 11,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలన్నటువంటి అంశాన్ని గతంలోనే ఒక సిడి రూపంలో కూడా ఆధారంతో సహా కూడా పిటిషనర్ కోర్టు ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, మరి ఎలాంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఓకే.